ఇండియాని ప్రపంచంలో షో ఆఫ్ క్యాపిటల్ అని అంటారు. అండ్ హానెస్ట్లీ అది ఓవర్ అనిపించదు. మన దగ్గర ఒక పవర్ఫుల్ సామెత ఉంది, ఎంత దుప్పటుందో అంతవరకే కాళ్ళు చాపాలి అని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో చూడండి. శాలరీ 30,000 కూడా రాదు, కానీ ఎక్స్పెన్సెస్ 50,000 ఆల్రెడీ క్రాస్ అవుతున్నాయి. ఈవెన్ తక్కువ శాలరీ వాళ్ళు కూడా ఐఫోన్ క్రేజ్ లో పడిపోయి తన సేవింగ్స్ మొత్తం దాని మీద స్పెండ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఐఫోన్ 15 లాంచ్ డే లో చూడండి, మిడిల్ క్లాస్ యూత్ స్టోర్ ముందు లైన్ లో నిలబడి ఉంటారు. మిడిల్ క్లాస్ ఇప్పుడు షో ఆఫ్ కోసం లోన్ ట్రాప్ లో పడిపోయి ఫుల్ గా బ్యాంక్రప్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఒక డిస్క్లైమర్, ఈ వీడియోలో చెప్పేది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ పబ్లిక్ రిపోర్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది అవేర్నెస్ కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది ఫైనాన్షియల్ లేకపోతే ఇమోషనల్ డెసిషన్స్ కి డైరెక్ట్ సజెషన్ అయితే కాదు. సో మీ ఓన్ జడ్జిమెంట్ మీద బేస్ చేసుకుని చూడండి. చేతిలో 3 కెమెరాస్ ఉన్న ప్రీమియం ఫోన్ ఉంటుంది. కాళ్ళకి స్టైలిష్ నైక్ జోర్డాన్స్, కార్లో పాష్ గా బయటకు వస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇవన్నీ కూడా ఈఎంఐలో తీసుకున్న వస్తువులు. బయట వాళ్ళు చూస్తే వావ్, లైఫ్ స్టైల్ చూస్తే రిచ్ పర్సన్ లా ఉంది అని అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే మంత్ స్టార్టింగ్ రోజులో ఫోన్ నుంచి కార్ వరకు ప్రతి ఒక్కటి ఈఎంఐలో పోతుంది. శాలరీ మొత్తం ఈఎంఐలో కట్ అయిపోతుంది. హౌస్ కి గ్రాసరీస్ కూడా క్రెడిట్ కార్డ్ మీద తీసుకొస్తున్నారు. ఒకప్పుడు ఒక చేతక్ స్కూటర్ లో 4 మెంబర్స్ ఫ్యామిలీ హ్యాపీగా ట్రావెల్ చేసేవాళ్ళు. అప్పుడులో లగ్జరీ అంటే సంతోషం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒక చిన్న హ్యాచ్ బ్యాక్ కార్ లో కూడా వాళ్ళు సాటిస్ఫై అవడం లేదు. వాళ్ళకి కావాలి రోడ్ ప్రెజెన్స్ ఉండాలి, సన్ రూఫ్ ఉండాలి అని అంటారు. 5 లక్షల బడ్జెట్ లో కార్ కూడా తీసుకోలేరు, కానీ వెడ్డింగ్ మాత్రం ఫుల్ రాయల్ గా ప్లాన్ చేస్తారు. ఇంటిని బ్యాంక్ లో మార్ట్గేజ్ పెట్టేసి కెనడాలో 3rd క్లాస్ యూనివర్సిటీకి హ్యుమానిటీస్ డిగ్రీ కోసం వెళ్తుంటారు. అందరికీ చెప్పాలని, రిలేటివ్స్ ని, నైబర్స్ ని ఇంప్రెస్ చేయాలని మన ఇండియాలో షో ఆఫ్ కల్చర్ ఇప్పుడు పీక్ లెవెల్లో వచ్చేసింది. సగం శాలరీ కన్సర్ట్ టికెట్ లో స్పెండ్ చేస్తారు. కన్సర్ట్ కి వెళ్ళకపోయిన వాళ్ళు కూడా ఫేక్ వీడియోస్ కొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. జస్ట్ ఫర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ. కన్సర్ట్ కి వెళ్ళాను అని పోస్ట్ చేస్తారు. శాలరీ 20,000, కానీ స్టార్ బక్స్ లో కాఫీ, జరాలో షాపింగ్, ఊబర్ లో ట్రావెల్, ఎవ్రీథింగ్ జస్ట్ టు పోస్ట్ ఆన్ సోషల్ మీడియా. దీని రిజల్ట్ ఏంటంటే పాకెట్ లో ఏమీ లేదు, కానీ ప్రొఫైల్లో గ్లామ్ ఎక్కువ. లాస్ట్ 4 years లో క్రెడిట్ కార్డ్ యాప్స్ యూసేజ్ 500% పెరిగింది. షో ఆఫ్ కల్చర్ మన ఇండియన్ యూత్ ని హిస్టరీలో మోస్ట్ ఫైనాన్షియల్ వీక్ జనరేషన్ లాగా తయారు చేస్తుంది. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే షో ఆఫ్ కోసం ఫైనాన్షియల్ ప్రయారిటీస్ ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తున్నారు. లోన్ తీసుకుని ఐఫోన్ తీసేస్తారు, ఎస్యూవి తీసేస్తారు, బ్రాండెడ్ స్నీకర్స్ తీసేస్తారు. ఇక్కడ అవసరం లేకపోయినా పర్చేస్ చేస్తారు, కానీ సోషల్ మీడియాలో స్టేటస్ చూపించడానికి చేస్తారు. 1990s లో ఇండియన్ ఎకానమీ లిబరలైజ్ అయింది. అప్పటి నుంచి మన కంట్రీలో పర్ క్యాపిటా కన్జంప్షన్ చాలా ఫాస్ట్ గా పెరిగింది. ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. మన ఇన్కమ్ పెరిగింది, ఫారిన్ బ్రాండ్స్ కి ఇండియా మార్కెట్ ఓపెన్ అయింది. 1996 అనే ఇయర్ చాలా ఇంపార్టెంట్. మెక్డొనాల్డ్స్, డామినోస్, పిజ్జా హట్ లాంటివి ఇంటర్నేషనల్ ఫుడ్ బ్రాండ్స్ ఇండియాలో ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాయి. మన ఓన్ బ్రాండ్ కేఫ్ కాఫీ డే కూడా 1996 లో స్టార్ట్ అయింది. శాంసంగ్, సోనీ, ఎల్జీ లాంటి గ్లోబల్ టెక్ కంపెనీస్ కూడా ఆ టైంలో ఇండియాలో ఎంట్రీ ఇచ్చాయి. ఆటోమొబైల్ సెక్టార్ లో హుండై, హోండా లాంటి బ్రాండ్స్ సడన్ గా పాపులర్ అయ్యాయి. ఆ టైంలో ఎంటీవీ ఇండియాలో వచ్చింది, యూత్ మీద మ్యాసివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ బ్రాండ్స్ అన్ని ఇండియన్ మార్కెట్ లో సూపర్ ఫాస్ట్ గ్రోత్ తో వచ్చేసాయి. అందుకే మన కోరికలు కూడా రాకెట్ స్పీడ్ లో పెరిగాయి. మన ఇండియన్ కల్చర్ లో కొంచెం షో ఆఫ్ యాటిట్యూడ్ ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ స్కేల్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు బాగా పెరిగాయి. మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ లో డౌరీలో ఒక సైకిల్ లేకపోతే రిస్ట్ వాచ్ వచ్చినా సరే వాళ్ళకి చాలా సంతోషం. తర్వాత స్కూటర్స్ వచ్చాయి, అంటే డౌరీలో స్కూటర్ అంటే పెద్ద మ్యాటర్ అనిపించేది. వెడ్డింగ్స్ కూడా అప్పుడు చాలా సింపుల్ గా జరిగాయి. నో డెస్టినేషన్, నో డిజైనర్, జస్ట్ క్లోజ్ సర్కిల్ అండ్ క్లీన్ సెలబ్రేషన్. బట్ అప్పుడులో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కొంతమంది తక్కువ మందిని పిలిచేవారు, ఇంకొంతమంది విలేజ్ మొత్తం పిలిచి పెట్టేవాళ్ళు. కానీ అందరికీ ఒక కామన్ గోల్, వెడ్డింగ్ గ్రాండ్ గా చేయాలి అని. 1990s లో వచ్చిన మూవీస్ నుంచి మ్యారేజ్ ని ఒక ఫెస్టివల్ లా చూపించడం స్టార్ట్ అయింది. హల్దీ, మెహందీ, సంగీత్ అన్ని ఫంక్షన్స్ ని హైలైట్ చేశారు. దీని ఇంపాక్ట్ ఏంటంటే కామన్ పీపుల్ కూడా లార్జ్ వెడ్డింగ్స్ ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారు. గర్ల్స్ అండ్ బాయ్స్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కాస్ట్లీ లెహెంగాస్, డిజైనర్ డ్రెస్సెస్ కొనడం మొదలు పెట్టారు. ఇప్పుడు డౌరీలో కార్ ఇవ్వడం కామన్ అయిపోయింది. ఫారిన్ బ్రాండ్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. బట్టలైనా షూస్ అయినా ఎవ్రీవేర్ బ్రాండ్ ఫీవర్ పెరుగుతూనే ఉంది. 2000s లో మిడిల్ క్లాస్ బాగా ఎక్స్పెండ్ అయ్యింది. హైదరాబాద్ లాంటి సిటీస్ లో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా విజిబుల్ గా కనిపించేవి. ఈ
కల్చర్ ని కూడా చాలా మూవీస్ లో స్టైలిష్ గా చూపించారు. ఆస్పిరేషన్, లగ్జరీ అండ్ ఇమేజ్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యేది. ఇక్కడ హైదరాబాద్ లో జనాలకి బ్రాండ్స్ మీద ప్రేమ చాలా ఎక్కువ. టీ షర్ట్ మీద పెద్దగా గుస్సీ ప్రింట్, షూస్ మీద అర్మానీ, గాగుల్స్ మీద ప్రాడా ట్యాగ్. కానీ ఫన్నీ పార్ట్ ఏంటంటే అన్నీ కూడా తీసుకున్నది సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి ఫేక్ కాపీస్. ముంబైలో రిచ్ పీపుల్ చాలా సింపుల్ గా ఉంటారు, కానీ హైదరాబాద్ లో ఆపోజిట్. రియల్ గా ఎంత ఉందో దానికన్నా 10x చూపించడానికి ట్రై చేస్తారు. కానీ ఈ షో ఆఫ్ కల్చర్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయింది. ఓన్లీ ఫర్ వన్ రీజన్, సోషల్ మీడియా వాలిడేషన్. లాస్ట్ 10 years లో ఇండియాలో ఇంటర్నెట్ పెనిట్రేషన్ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో ఎక్స్ప్లోషన్ జరిగింది. దీని రిజల్ట్ ఏంటంటే ఈ స్టేటస్ గేమ్ లో ఎఫోర్డ్ చేయలేకపోయిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి అనే ప్రెషర్ వచ్చేసింది. ఒక రిపోర్ట్ ప్రకారం టెక్ ప్రొడక్ట్స్ లో ప్రీమియం కేటగిరీ గ్రోత్ 50% దాకా పెరిగింది. ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో కూడా ప్రీమియం ప్రొడక్ట్స్ గ్రోత్ నార్మల్ ప్రొడక్ట్స్ కన్నా డబుల్ అయిపోయినాయి. మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అందరికీ చేతిలో ఐఫోన్ ఉండాలి అనే ఫీలింగ్ వస్తుంది. అందరూ బ్రాండెడ్ క్లోత్స్, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లో పడిపోతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇండియాలో సేల్ అయ్యే ఐఫోన్స్ లో 70% ఫోన్స్ ఈఎంఐ మీద పర్చేస్ చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే ప్రతి 10 ఫోన్లో 7 ఫోన్స్ లోన్ మీద తీసుకుంటున్నాయి. ఇది క్లియర్ గా చూపిస్తుంది చాలా మంది ఐఫోన్ ని ఎఫోర్డ్ చేయలేరు, కానీ స్టిల్ తీసుకుంటున్నారు. ఫైనాన్స్ లో తీసుకున్న ఐఫోన్ ఒక స్టేటస్ సింబల్ లా మారిపోయింది. మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కూడా 7 to 8 years ఓల్డ్ ఐఫోన్ స్టిల్ డిమాండ్ లో ఉన్నాయి. 2025 లో కూడా కొన్ని యూట్యూబ్ టెక్ ఛానల్స్ ఐఫోన్ ఎక్స్ ని రికమెండ్ చేస్తున్నారనేది సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. చాలా మంది పాత ఫోన్స్ కూడా యాపిల్ లోగో కోసం కొనేస్తున్నారు, కానీ సేమ్ ప్రైస్ లో ఇంకా బెటర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ దొరుకుతున్నాయి. కానీ వాళ్ళకి ఫీచర్స్ కాదు కావాల్సింది, యాపిల్ లోగోని ఫ్లాంట్ చేయడం. ఫోన్ 10 years ఓల్డ్ అయినా పర్వాలేదు, నా దగ్గర ఐఫోన్ ఉంది అని చెప్పాలి. ఇది చూస్తూ కొంతమంది పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ ని ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. పూర్ పేరెంట్స్ మీద కూడా అన్నెసెసరీగా బర్డన్ పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆంటీ టెంపుల్ దగ్గర ఫ్లవర్స్ అమ్ముతుంది. ఆమె కొడుకు ఐఫోన్ కావాలి అని 3 రోజులు ఫుడ్ కూడా తినకుండా ఉండిపోయాడు. ఆంటీ తను సంపాదించిన సేవింగ్స్ మొత్తం ఇచ్చేసింది. బాయ్ వచ్చి ఐఫోన్ తీసుకున్నాడు. ఇంకో 18 year ఓల్డ్ బాయ్ వాళ్ళ ఫాదర్ ని ఫోర్స్ చేసి ఐఫోన్ కావాలని ఇన్సిస్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ ఆ ప్రెషర్ వల్ల ఒక ట్రాజిక్ ఫ్యామిలీ ఇన్సిడెంట్ జరిగింది. ఒక్క ఫోన్ కోసం అంత మ్యాడ్నెస్ ఎందుకు? ఐఫోన్ అంటే ఈ రేంజ్ లో క్రేజ్ ఎందుకు వచ్చింది? రీజన్ నెంబర్ 1, యాపిల్ ప్రొడక్ట్స్ ని ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ లాగా మార్కెట్ చేస్తారు. రీజన్ నెంబర్ 2, స్టార్టింగ్ నుంచి యాపిల్ ప్రొడక్ట్స్ ని సెలబ్రిటీస్ యూజ్ చేస్తూ వచ్చేవాళ్ళు. చాలా ఇలైట్ సొసైటీలో యాపిల్ యూజ్ చేయడం ఒక లగ్జరీ స్టేటస్ అయిపోయింది. ఇండియాలో చూడండి, చాలా మంది రిచ్ కాకపోయినా రిచ్ లా కనిపించాలి అనే ప్రెషర్ ఉంది. సేమ్ క్రేజ్ ఇప్పుడు ఎస్యూవీస్ మీద కూడా వచ్చేసింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియాలో టోటల్ 4.3 million కార్స్ సేల్ అయ్యాయి. అందులో మెజారిటీ వెహికల్స్ ఎస్యూవీస్. ఓన్లీ ఏప్రిల్ మంత్ చూస్తే టాప్ 5 సెల్లింగ్ కార్స్ లో 4 వెహికల్స్ ఎస్యూవీస్ ఉన్నాయి. మహీంద్రా ఫుల్ గా ఎస్యూవీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళకి మంత్లీ సేల్స్ లో 28% గ్రోత్ వచ్చింది. థార్, క్రీటా, సెల్టాస్, నెక్సాన్, పంచ్, బ్రీజా, స్కార్పియో ఇవన్నీ కన్సిస్టెంట్లీ హై వాల్యూమ్ లో సేల్స్ అవుతున్నాయి. ఎస్యూవీస్ ట్రెండ్ పెరిగిందంటే పీపుల్ ఇన్కమ్ పెరిగింది అన్నది కాదు. ఇక్కడ రియాలిటీ ఏంటంటే కార్ కంపెనీస్ దగ్గర ఇన్వెంటరీ స్టాక్ పడిపోయింది, సేల్ చేయలేకపోతున్నారు. కానీ మాస్ పీపుల్ లో ఎస్యూవీ క్రేజ్ అంతా పెరిగిపోయింది. సో అందుకే కంపెనీస్ ఇండియా కోసం స్పెషల్ గా కాంపాక్ట్ ఎస్యూవీస్ ని డిజైన్ చేయడం మొదలు పెట్టారు. అంటే ఫుల్ సైజ్ ఎస్యూవీ కాదు, ఎస్యూవీ లా కనిపించే బడ్జెట్ లో వచ్చే స్మాల్ వెహికల్ లైక్ టాటా పంచ్, కియా సోనెట్, హుండై వెన్యూ. వాళ్ళు రీజన్ ఏం చెప్తున్నారంటే రోడ్స్ బాగా డ్యామేజ్ అవుతున్నాయి, సో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి అని. కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే రోడ్ ప్రెజెన్స్ కావాలి. బయటకు వెళ్తే కారు చూసి అందరు తిరిగి చూడాలి అనిపిస్తుంది. 8 months కార్ యూజ్ చేయరు, కానీ సన్ రూఫ్ ఉండాలంటారు. ఇదంతా కూడా షో ఆఫ్ మెంటాలిటీలో పార్ట్ అయిపోయింది. సేమ్ కైండ్ ఆఫ్ క్రేజ్ ఇప్పుడు స్నీకర్స్ మీద కూడా ఉంది, ఎస్పెషల్లీ అమాంగ్ యూత్. రీసెంట్ ఇయర్స్ లో ఇండియాలో స్ట్రీట్ వేర్ చాలా పాపులర్ అయింది. దీని మీనింగ్ ఏంటంటే స్నీకర్స్ అండ్ క్యాజువల్ ఫ్యాషన్ ని ఒక స్టైల్ స్టేట్మెంట్ లా చూస్తున్నారు. అండ్ షాకింగ్ అవ్వచ్చు, కొంతమంది స్నీకర్స్ ని కూడా ఈఎంఐ మీద కొనేస్తున్నారు. కానీ అవి 1000 to 2000 రేంజ్ లో స్నీకర్స్ కావు, రియల్ బ్రాండెడ్ స్నీకర్స్. నైక్, అడిడాస్, న్యూ బ్యాలెన్స్ లాంటి ఒరిజినల్ స్టార్టింగ్ ప్రైస్ 10,000 నుంచి ఉంటాయి. ఇంకా స్పెషల్ ఎడిషన్ స్నీకర్స్ అంటే 1 lakh నుంచి 1.5 lakh వరకు ఉంటాయి. అఫ్ కోర్స్ కొంతమంది స్నీకర్స్ కలెక్టింగ్ ఒక ప్యాషన్ లాగా ఉంటుంది, కానీ మోస్ట్ యూత్ కి ఇది జస్ట్ షో ఆఫ్ కోసం. మీరు మీ సిటీలో
ఢిల్లీలో యూత్ హ్యాంగ్అవుట్ ప్లేసెస్ కి వెళ్ళండి, ఆల్మోస్ట్ అందరికి నైక్ జోర్డాన్స్, న్యూ బ్యాలెన్స్ షూస్ నే కనిపిస్తాయి. బట్ ఇక్కడ ఫన్ పార్ట్ ఏంటంటే చాలా కేసెస్ లో అవి ఒరిజినల్ కావు, ఫస్ట్ కాపీ షూస్ ఉంటాయి. ప్రైస్ కూడా 3000 to 4000 రేంజ్ లో ఉంటాయి. కానీ వాటి క్వాలిటీ బాగోదు, కానీ బ్రాండ్ లోగో ఉందని రీజన్ తో చాలా మంది వేస్ట్ గా అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఇవన్నీ వేస్తే కూడా లుక్ లో ఏం డిఫరెన్స్ రాదు, ఎక్స్క్లూజివ్ కూడా కావు. అండ్ 95% పీపుల్ కి ఒరిజినల్ ఇంకా కాపీకి డిఫరెన్స్ కూడా తెలీదు. బట్ ట్రెండ్ అంటే ట్రెండ్, రిచ్ పీపుల్ వేస్తున్నారు నేను కూడా వేస్తా అనే మైండ్ సెట్ స్ప్రెడ్ అయింది. ఈ ట్రెండ్ నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్ డమ్ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఫేక్ కన్సర్ట్ స్టోరీస్. మీరు కూడా చూస్తున్నారు కదా, పాస్ట్ 1 to 2 years లో చాలా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఇండియాకి వస్తారు. కన్సర్ట్స్ హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ లాంటి బిగ్ సిటీస్ లో జరుగుతాయి. కోల్డ్ ప్లే, డువా లిపా, ఎడ్ షీరాన్ లాంటి ఆర్టిస్ట్ స్టేడియంస్ ని సెల్అవుట్ చేస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కన్సర్ట్స్ కి వెళ్ళిన సగం మందికి వాళ్ళకి సాంగ్స్ కూడా తెలియవు. కోల్డ్ ప్లే కన్సర్ట్ వీడియోస్ చూస్తే క్రౌడ్ ఆల్మోస్ట్ డెడ్ గా ఉండేది, ఎనర్జీ లేదు, వైబ్ లేదు, అందరు జస్ట్ చూపించడానికి వెళ్ళారు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళని చూస్తారు, కోల్డ్ ప్లే ఇండియాకి వచ్చింది సో కూల్ గా కనిపించడానికి వెళ్ళాను అని. అది కూడా 20,000 to 30,000 టికెట్ ప్రైస్ తీసుకుని వెళ్తారు. ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేయాలి, ఫాలోవర్స్ కి ఫీల్ అవ్వాలి, వావ్ ఈ కన్సర్ట్ కి వెళ్ళారని అనిపించాలి. బట్ రియాలిటీ ఏంటి, జస్ట్ 1 క్లిక్ లో ఒక ఫేక్ లైఫ్ స్టైల్ ని బిల్డ్ చేస్తున్నారు. మీరు వీకెండ్ అంతా హోమ్ లో బోర్ గా, డిసప్పాయింట్ గా ఉంటారు. కొంతమంది స్టోరీ ట్యాగ్ కొని ఫేక్ గా అందరికి ఇంప్రెస్ చేయాలనుకుంటారు. ఈ ఫేక్ స్టోరీ సర్వీస్ కన్సర్ట్ కి మాత్రమే పరిమితం కాలేదు. మీరు ఫేక్ స్టార్ బక్స్ డేట్ చూపించాలనుకుంటే అలాంటి స్టోరీలో కూడా ట్యాగ్ చేస్తున్నారు. బాయ్ గర్ల్ ని డేట్ కి తీసుకెళ్లినలాగా ఒక ఫీల్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో షో ఆఫ్ లెవెల్ హైయెస్ట్ పీక్ లెవెల్లో ఉంది. సో నేను ఇప్పుడు చెప్పలేను ప్రీవియస్ జనరేషన్ కూడా షో ఆఫ్ చేసింది, ఈ జనరేషన్ బెటర్ అని చెప్పలేను. ఇప్పుడు చూడండి, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్, వీడియోస్ ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి. చాలా మంది ఫేక్ సెట్స్ మీద వెళ్ళిపోయి ఉదయ్పూర్ లేకపోతే ఫారిన్ కంట్రీలా ఫీల్ క్రియేట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ షూట్ ఎక్కడ జరుగుతుందంటే ఒక స్టూడియోలో. మూవీస్ లో ఎలా సెట్ ప్రిపేర్ చేస్తారో అలానే ఇలాంటి స్టూడియోస్ లో థీమ్స్ కి మ్యాచ్ అయ్యేలా బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేయొచ్చు, యూరోపియన్ లుక్ కావాలా, బాలి, ఉదయ్పూర్, గ్రీస్ లేదా పెంట్ హౌస్ వైబ్ కావాలా, వాళ్ళు డిజైన్ చేస్తారు ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ఎస్థెటిక్. ఫోటో షూట్ అంతా ఇక్కడే జరుగుతుంది, బట్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు ఫారిన్ లో షూట్ చేశామని. వెడ్డింగ్ అంటే ఒక బిగ్ ఈవెంట్, ఆల్రెడీ లోన్ తీసుకునే ప్లాన్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అనే ఎక్స్ట్రా కాస్ట్ కూడా యాడ్ అయింది, జస్ట్ షో ఆఫ్ కోసం. మ్యారేజ్ అనేది ఒక ఈవెంట్, కానీ ఈవెంట్ ట్రిప్స్ కూడా ఇప్పుడు లోన్ మీద చేస్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తే అందరికి వెకేషన్ లో ఉన్నారనిపిస్తుంది. ఫోమో వల్ల చాలా మంది అప్పులు చేస్తున్నారు అండ్ ట్రిప్స్ కి వెళ్తున్నారు. నా ఒపీనియన్ లో చాలా మంది ఇండియన్స్ కి ఫైనాన్షియల్ లిటరసీ అర్జెంట్ గా కావాలి. చాలా మంది క్రెడిట్ కార్డ్స్ తీసేస్తారు, కానీ టర్మ్స్ గురించి చాలా మందికి తెలియదు. యాన్యువల్ ఛార్జెస్ ఏంటి, పేమెంట్ మిస్ అయితే ఇంట్రెస్ట్ ఏంటి, సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ ఏంటి. ఆర్బీఐ డేటా ప్రకారం లాస్ట్ 1 year లో క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్స్ లో 28% గ్రోత్ వచ్చింది. 2020 నుంచి 2024 మధ్యన క్రెడిట్ కార్డ్ ఎన్పిఎస్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ 500% పెరిగాయి. చాలా బ్యాంక్స్ కి డౌట్ వస్తుంది ఈ లోన్స్ బ్యాక్ వస్తాయా అని. రీజన్ ఏంటి, రెక్లెస్ కన్స్యూమర్ స్పెండింగ్, ఫేక్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కోసం. ఈవెన్ మంచి శాలరీ వాళ్ళు కూడా సేవ్ చేయలేకపోతున్నారు. చాలా మందికి తెలీదు వాళ్ళ శాలరీ వచ్చింది ఎప్పుడు, దాని నుంచి డబ్బులు ఎక్కడ పోయాయని. సో నా సజెషన్ ఏంటంటే కొన్ని క్లియర్ స్టెప్స్ ఫాలో చేయండి, మీ ఫైనాన్షియల్ లైఫ్ ని సెక్యూర్ చేయొచ్చు. స్టెప్ 1, గవర్నమెంట్ కన్స్యూమర్ లోన్స్ ని బాగా రెగ్యులేట్ చేయాలి. ఇండియాలో చిన్న లోన్స్ చాలా ఈజీగా దొరుకుతాయి, కానీ చాలా షేడీ యాప్స్ కాల్ చేస్తూ ఉంటాయి. మీకు లోన్ అవసరం లేకపోయినా కూడా కాల్స్ వస్తాయి, సార్ ఇప్పుడు లేకపోయినా ఫ్యూచర్ కోసమైనా లోన్ తీసుకోండి అంటారు. ఒక రోజులో 10 స్పామ్ మెసేజెస్ కూడా వస్తాయి. చాలా మంది కేర్ఫుల్ గా చూసుకోకుండా లోన్ తీసేస్తారు. ఆ తర్వాత ఫ్రాడ్ కంపెనీస్ హై ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. స్టెప్ 2, రిలయన్స్ డిజిటల్, క్రోమా లాంటి బిగ్ స్టోర్స్ లో ప్రొడక్ట్ ఫైనాన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది చాలా మందికి బాగా హెల్ప్ అవుతుంది, ఈఎంఐ లో తీసుకోవచ్చు. కానీ ఏం జరుగుతుంది, ఐఫోన్ తీసేస్తారు, స్మాల్ డౌన్ పేమెంట్ లో ఎస్యూవి తీసేస్తారు. ఫైనాన్స్ కంపెనీకి ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ బ్యాంక్స్ కి డ్యామేజ్ అవుతుంది. ఇఫ్ లోన్ డిఫాల్ట్ అయితే ఇది బ్యాంక్స్ కి లాస్, కంట్రీకి ఎన్పిఏ క్రిసిస్ క్రియేట్ చేస్తుంది. స్టెప్ 3, మీ లెవెల్లో క్రెడిట్ కార్డ్ లేకపోతే లోన్ తీసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ క్లియర్ గా చదవండి. ఇంట్రెస్ట్ రేట్ ఏంటి,
ఫైన్ ఏంటి, లోన్ కోసం తీసుకున్న ఐటమ్ రియల్లీ అవసరం ఉందా లేదా జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తీసేస్తున్నారా? చాలా మంది ఇంపల్స్ బయింగ్ చేసేస్తారు, సడన్లీ ఏదైనా చూస్తారు, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేస్తారు. ఇది అవాయిడ్ చేయాలంటే మీ డెసిషన్ ని పోస్ట్ పోన్ చేయండి. 2-3 రోజులు వెయిట్ చేసి చూడండి. స్టిల్ కావాలి అని అనిపిస్తుందా? 99% టైమ్స్ మీకు అనిపిస్తుంది నాకు ఇది ఇమీడియట్ గా కావాల్సిన ఐటమ్ కాదు అని. నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటంటే బిగ్ పర్చేస్ డెసిషన్స్ పోస్ట్ పోన్ చేయండి. ఒక ఐటమ్ కొనాలనిపిస్తుందా, ఒక సేల్ లేకపోతే ఫెస్టివల్ సీజన్ వరకు వెయిట్ చేయండి. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎయిదర్ మీరు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది లేదా బెటర్ డీల్ దొరుకుతుంది. ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే చాలా మందికి కూడా తెలియదు శాలరీ ఎక్కడ పోతుంది అని. దీని సొల్యూషన్ ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్ యూజ్ చేయడం స్టాప్ చేయండి, అట్లీస్ట్ టెంపరీగా. యూపీఐ వచ్చిన తర్వాత స్మాల్ నుండి బిగ్ పేమెంట్స్ అన్ని ఆన్లైన్ లో జరుగుతున్నాయి, కానీ మనకి ఫీల్ అవ్వట్లేదు డబ్బు పోతుందా అనే అవేర్నెస్ లేదు. సో క్యాష్ లో పే చేయడం స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ ఒక 500 లో 4 నోట్స్ ఇవ్వగానే మీకు ఇమీడియట్ గా ఫీల్ వస్తుంది, అయ్యో డబ్బు పోతుంది, నెక్స్ట్ వీక్ తక్కువ స్పెండ్ చేయాలి అని. సింపుల్ ట్రాకింగ్ స్ట్రాటజీ ఏంటంటే గూగుల్ షీట్ ఓపెన్ చేయండి. ఒక సైడ్ లో డేట్ కాలం పెట్టండి, ఇంకో సైడ్ లో స్పెండ్ కాలం పెట్టండి, ఇంకొక సైడ్ లో పర్పస్ కాలం కూడా పెట్టండి. ఈ రోజు ఎక్కడెక్కడ డబ్బు స్పెండ్ చేయాలో నోట్ చేయండి. ఇది మీరు 20 డేస్ కన్సిస్టెంట్ గా చేయండి. తర్వాత మీరు అనలైజ్ చేయగలుగుతారు. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నానా, క్యాబ్ చార్జెస్ అన్నెసెసరీగా ఎక్కువ వచ్చాయా, అక్కడి నుంచి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ కి కట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. నేను పర్సనల్ గా నా ఎక్స్పెన్సెస్ ని కూడా ఇలా ట్రాక్ చేస్తాను. అండ్ వన్ లాస్ట్ థింగ్, నేను ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్ ని. సో నా నెక్స్ట్ పాయింట్ మీకు కొంచెం వియర్డ్ గా అనిపించవచ్చు, కానీ ప్లీజ్ సోషల్ మీడియా యూసేజ్ తగ్గించండి. సగం ప్రాబ్లమ్స్ కి రూట్ కాజ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ సోషల్ కంపారిజన్. మీ జర్నీ డిఫరెంట్, మీ స్టార్టింగ్ పాయింట్ డిఫరెంట్. సో పేషెన్స్ ఉండాలి, గ్రో అవ్వాలి, షో ఆఫ్ కోసం కాదు. మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్. కొంత కామెంట్ లో చెప్పండి మీరు ఈ షో ఆఫ్ కల్చర్ గురించి ఎలా అనుకుంటున్నారు. మీ బాలా సైనింగ్ ఆఫ్.